హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యానా కలెక్షన్స్. నేను మీ మనోజ మహేష్. సో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎలా ఉండాలనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అండి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి హోమ్ టూర్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మేము ఉండేది రెంట్కే, కానీ ఎందుకు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానంటే మాకు ఈ వీడియో అనేది లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుందని వీడియో అయితే నేను తీసుకున్నాను. సో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా హోమ్ లోపలికి వెళ్ళాము. ఎలా ఉందో చూడండి. సో మేము ఉండే హౌస్ వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. సో ఇది ఎంట్రన్స్ డోర్ అండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇల్లుకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. గేట్కి ముందు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే చెట్లు ఉన్నాయి. హౌస్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి 2 BHK అండి. అలాగే ఇండిపెండెంట్ హౌస్. ఇలా గేట్ వస్తుంది. గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా రైట్ సైడ్లో ఇక్కడ ఒక పైప్ కనిపిస్తుంది కదా. సో ఈ పైప్ అయితే మంజీరా వాటర్ వస్తుంటాయి 2 డేస్కి ఒకసారి. సో దానికి సంబంధించినటువంటి పైపు. ఇక్కడ సంపు కనిపిస్తుంది కదా, ఈ సంపు వచ్చేసి మంచినీళ్ళకు సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ ఒక మోటార్ పెట్టించాము. మంచినీళ్ళు అనేవి పైనకి ట్యాంకులోకి వెళ్ళడానికి మోటార్ పెట్టించుకున్నాము. ఈ ఏరియా మొత్తం అయితే పార్కింగ్ ఏరియా అండి. కానీ మేమైతే కార్ పార్కింగ్ కోసం అయితే బయటే పెట్టుకున్నాము. ఓన్లీ ఇక్కడ బైక్ పెట్టేసాము. ఇక్కడ గోడ పక్కన అయితే చెప్పుల స్టాండ్ పెట్టాము. ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా, ఇదైతే వాల్ స్టిక్కర్ అండి. ఇలా వాల్ స్టిక్కర్ పైన ఒక పోస్టర్ వచ్చింది చూడండి. సో ఈ పోస్టర్కి అయితే మేము LED లైట్స్ పెట్టించాము. ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఎంట్రన్స్ డోర్ వస్తుంది. ఎంట్రన్స్ డోర్ నుంచి రైట్ సైడ్లో వాష్ చేసిన తర్వాత బట్టల్ని ఇక్కడే నేను ఆరేస్తుంటాను. సో ఇక్కడైతే వాష్ చేసినటువంటి బట్టల్ని ఆరేసుకోవడానికి ప్లేస్ అండి. ఎంట్రన్స్ డోర్ వాల్కి అలాగే పక్కన వాల్కి మధ్యలో ఇంత స్పేస్ వస్తుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి. అలాగే ఈ కిటికీ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి కిటికీ. ఇక్కడ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్లో మెట్లు వచ్చాయి. సో మెట్ల పైన అయితే నేను చెట్లు పెట్టేశాను. ఇలా మెట్ల నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ స్పేస్ మొత్తం వాష్ ఏరియా అండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. మెట్ల కింద లోపలికి పెట్టేశాను, కింద తడవకుండా ఉండడానికి. ఇక్కడ గోడకి కిటికీ కనిపిస్తుంది కదా, ఇదైతే కిచెన్ రూమ్ కిటికీ అండి. కిటికీ పక్కనే ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ వస్తుంది. అలాగే పక్కన ఒక లైట్ వచ్చింది. ఇక్కడైతే ఒక స్విచ్ బోర్డ్ ఉంది. ఇదైతే వాషింగ్ మిషన్కి సంబంధించినటువంటి స్విచ్ బోర్డ్ అండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. లోపలికి రాగానే ఇక్కడ సోఫా పెట్టేశాము. మెయిన్ డోర్కి ఒక మస్కిటో డోర్ వచ్చింది. మెయిన్ డోర్కి పైన అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిటికీ వచ్చాయి. ఇలా డోర్కి రైట్ సైడ్లో కీ హోల్డర్ పెట్టాము. కీ హోల్డర్ పక్కనే కార్నర్ వచ్చింది. మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్లో కర్టన్స్ వేసాము. కీ హోల్డర్ కింద ఇన్వర్టర్ పాయింట్ వచ్చింది. సో ఇదైతే ఇన్వర్టర్ అండి. నేనైతే డస్ట్ పడకుండా ఇలా క్లాత్స్ వేసాను పైనుంచి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వైర్లు, అయితే ఇవి ఇన్వర్టర్కి సంబంధించినటువంటి వైర్స్ అండి. ఇలా మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. ఇక్కడ స్విచ్ బోర్డ్ చుట్టూ అయితే వాల్ స్టిక్కర్ వచ్చింది. అలాగే ఇవైతే సోఫా అండి. సో ఈ సోఫా అయితే 2 సోఫాలు ఇలా సెపరేట్గా చేసి పెట్టాము. ఇదైతే ఒకటే సోఫా అండి. మాకు ఇక్కడ స్పేస్ సరిపోకుండా ఇలా సెపరేట్గా చేసి పెట్టాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది ఒక సోఫాకి సంబంధించింది. అలాగే ఇక్కడ ఇంకొక సోఫాకి సంబంధించినటువంటి జాయింట్స్ అండి. ఇవి 2 మేము సెపరేట్గా చేసి పెట్టాము ఇక్కడ స్పేస్ లేకపోతే. మెయిన్ డోర్కి రైట్ సైడ్లో సోఫా బ్యాక్ సైడ్లో ఒక కిటికీ వచ్చింది. ఇలా కిటికీకి అయితే కర్టన్స్ వేసాను. హాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పైన సీలింగ్ వచ్చింది. ఇక్కడ సోఫా సెట్ ఏరియాలో ఒక ఫ్యాన్ పెట్టాము. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా LED లైట్స్ అండి. మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో వాల్ స్టిక్కర్ పక్కనే ఇక్కడ పూజా గది వచ్చిందండి. సో పూజా గది డోర్ అయితే ఇలా ఉంటుంది. పూజా గది పక్కనే ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ వచ్చింది. ట్యూబ్ లైట్కి ఆపోజిట్ వాల్లో
ఇంకొక లైట్ వచ్చింది. సో హాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది పైన. ఈ డోర్ అయితే పూజా గది డోర్ అండి. సో పూజా గది కూడా ఒక డోర్ వచ్చింది. పూజా గది అయితే ఇలా ఉంటుంది. వాల్కి అయితే ఇక్కడ టైల్స్ వచ్చాయి. సో మేమైతే జీసస్ని ప్రేయర్ చేస్తాము, కానీ ఇక్కడ టైల్స్ పైన అయితే ఓం అని ఉంది. సో ఈ ఇంట్లో అయితే మేమైతే రెంట్కే ఉంటున్నాం కాబట్టి ఈ టైల్స్ని అయితే మేము చేంజ్ చేయలేము. ఇక్కడ టైల్స్కి అయితే ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది, అలాగే లోపలైతే ఒక లైట్ వచ్చింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. సో ఇలా లైట్ పైన ఒక కిటికీ వచ్చింది. పూజ గది అయితే ఇలా ఉంటుంది. ఇలా కిటికీ పక్కనే కార్నర్ వచ్చింది. కార్నర్ పక్కనే ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది. కొంచెం ముందుకు వెళ్ళగానే పూజ గదికి సంబంధించినటువంటి డోర్ వచ్చింది. ఈ డోర్ అయితే మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్లో ఇక్కడ కార్నర్ వస్తుంది. కార్నర్కి రైట్ సైడ్లో షెడ్స్ హ్యాంగర్ వచ్చింది. ఇలా హ్యాంగర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక పోస్టర్ వచ్చింది. పైన అయితే సీలింగ్ ఇలా వచ్చింది. ఇలా పోస్టర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది. ఇక్కడ కార్నర్ నుంచి వాల్కి అయితే మొత్తం కబోర్డ్స్ వచ్చాయి. ఈ కబోర్డ్స్ అయితే మొత్తం స్లైడ్ షో వేయండి. కబోర్డ్స్ పైన అయితే సూట్ కేసు ఇంకా బ్యాగ్స్ పెట్టాము. సో బ్యాగ్స్ పైన డస్ట్ పడకుండా ఇలా బెడ్షీట్స్ వేసాను. ఈ గోడకైతే మొత్తం కబోర్డ్సే వచ్చాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది. ఈ కార్నర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఏసీ పెట్టించాము. ఏసీ పాయింట్ కిందనే కిటికీ వచ్చింది. సో ఈ కిటికీకి అయితే ఇలా కర్టన్స్ వేసాను. సో ఇదైతే 5/6 బెడ్ అండి. ఇలా కిటికీ పక్కనే ఇంకొక కార్నర్ వచ్చింది. ఈ కార్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కబోర్డ్ కనిపిస్తుంది కదా. సో లోపలైతే పెద్ద పెద్ద లగేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ లాగా ఒక రూమ్ ఉంది. ఇలా పక్కనే ఒక లైట్ వచ్చింది. ఈ కబోర్డ్ కిందనే వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ పక్కనే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. స్విచ్ బోర్డ్ పక్కనే డోర్ అండి ఇది. సో రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ రూమ్లోనే ఇంకొక బెడ్ వేసాము. సో ఇదైతే ఫోల్డబుల్ బెడ్ అండి. ఈ కబోర్డ్ లోపల ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. ఇలా కిటికీ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పైన బ్యాంగిల్ స్టాండ్ని పెట్టాను. సో బ్యాంగిల్ స్టాండ్ అయితే లోపల పట్టదు కాబట్టి ఇలా పైన పెట్టేసుకున్నాను. ఇక్కడ పైన అయితే సీలింగ్కి ఒక ఫ్యాన్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి. సో డోర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కార్నర్ వస్తుంది. కార్నర్ పక్కనే షెడ్స్ హ్యాంగర్ వచ్చింది. షెడ్స్ హ్యాంగర్ పక్కనే ఒక లైట్ వచ్చింది. ఇక్కడ టెంట్ హౌస్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే నేనే రెడీ చేశాను. మన ఛానల్లో ఉంది, చెక్ చేసి చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే 2 డోర్లు వచ్చాయి. సో ఇందాక డోర్కి ఇది ఆపోజిట్లో ఉంది. డోర్ పైన కర్టన్స్ వచ్చాయి. ఈ డోర్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కిటికీ వచ్చింది. కిటికీకి కూడా నేను కర్టన్స్ వేశాను. కిటికీకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక కార్నర్ వస్తుంది. కార్నర్ పక్కనే బాత్రూమ్ వచ్చింది. సో బాత్రూమ్ పక్కనే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. ఇక్కడ వైర్ కనిపిస్తుంది కదా, ఇదైతే నెట్ వైర్ అండి. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బెడ్ అండి, 3/6 బెడ్. బెడ్ వెనకాలే వాల్కి ఇలా వాల్ స్టిక్కర్ వచ్చాయి. డోర్కి లెఫ్ట్ సైడ్లో కూలర్ పెట్టాము. కూలర్ పైనే ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. స్విచ్ బోర్డు పైనే ఒక ట్యూబ్ లైట్ వచ్చింది. సో ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బీరువా పెట్టాము. ఈ బీరువా పైన స్విమ్మింగ్ సూట్స్ పెట్టాము. బీరువా పైనే వాల్కి ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది. బీరువా పక్కనే సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడైతే మా పిల్లల బ్యాగ్స్ ఇంకా బుక్స్ పెట్టాము. ఇక్కడ కింద చాలా స్పేస్ ఉంది. సో వీళ్ళైతే ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇంకొక డోర్కి ఇక్కడ ఒక టాయ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మెలని బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. సో ఇలా బయటకు వెళ్ళి చూద్దాం. బయటకు వెళ్ళగానే ఈ డోర్కి బయట వాల్కి మధ్యలో అయితే స్పేస్ వచ్చింది. అలాగే బెడ్రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సీలింగ్కి ఒక ఫ్యాన్ వచ్చింది.
ఈ రూమ్లో అయితే 3 స్విచ్ బోర్డులు వచ్చాయి. ఒక డోర్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక స్విచ్ బోర్డు వచ్చింది. బాత్రూమ్ పక్కనే ఒక స్విచ్ బోర్డు వచ్చింది. ఇక్కడ ఇంకొక డోర్కి లెఫ్ట్ సైడ్లో ఒక స్విచ్ బోర్డు వచ్చింది. ఇలా డోర్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్లో మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది. బయట అయితే స్పేస్ ఇలా వచ్చింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడైతే హాల్ వస్తుంది. ఈ డోర్ అయితే కిచెన్ డోర్ అండి. మెట్ల నుంచి కొంచెం ముందుకు రాగానే స్పేస్ వస్తుంది. స్పేస్ నుంచి కొంచెం ముందుకు రాగానే కిచెన్ డోర్ వచ్చింది. కిచెన్ డోర్కి ఒక మస్కిటో డోర్ వచ్చింది. సో ఈ డోర్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో కార్నర్ వచ్చింది. ఇక్కడ కిటికీ అయితే పూజా గదికి సంబంధించినటువంటి కిటికీ అండి. ఇక్కడ డోర్కి లెఫ్ట్ సైడ్లో సింక్ వచ్చింది. సింక్కు పైన మేమైతే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టాము. సో ఇదైతే కిచెన్ కిటికీ అండి. పైన అయితే ఒక లైట్ వచ్చింది. అలాగే పైన వెంటిలేటర్ వచ్చింది. ఇలా వాల్కి అయితే నేను వాల్ స్టిక్కర్ వేసాను. ఏదైనా ఆయిల్ పడ్డా కానీ మనం క్లాత్తో తుడిచినట్లయితే ఈజీగా వదులుతుందని నేనైతే ఇలా స్టిక్కర్ వేసాను. గ్యాస్ కింద కూడా స్టిక్కర్ వేసాను నేను. కిచెన్లో అయితే మొత్తం కబోర్డ్లే వచ్చాయి. ఇక్కడ మార్బుల్ పైన అయితే వాల్ స్టిక్కర్ సరిపోకపోతే నేనైతే ఇలా పేపర్ని వేసాను. ఇలా ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ప్లేట్స్ స్టాండ్ పెట్టాను. గ్యాస్ స్టవ్ పక్కనే రైట్ సైడ్లో పోపు దినుసులకు సంబంధించినటువంటి ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇలా రైట్ సైడ్లో ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను. సో ఈ స్టాండ్ అయితే ఫోల్డబుల్ స్టాండ్ అండి, డైనింగ్ టేబుల్. సో మేము ఇది తీసుకొని 5 years అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వెజిటేబుల్స్ ఈ స్టాండ్ పైనే కట్ చేసుకుంటాను. మేమైతే డైనింగ్ టేబుల్ అంతగా యూజ్ చేయం కాబట్టి ఇక్కడ కిచెన్లో వేసుకున్నాను. ఈ స్టాండ్ పైనే మిక్సర్ గ్రైండర్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ బాస్కెట్ పెట్టుకున్నాను. కొంచెం పైనే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. కిచెన్లో మొత్తం 3 స్విచ్ బోర్డులు వచ్చాయి. ఇలా హాల్ మొత్తం సీలింగ్తో వచ్చింది. కిచెన్లో నుంచి బయటకు రాగానే ఇక్కడ కార్నర్లో సింక్ వచ్చింది. ఇక్కడ సింక్ పక్కనే వాష్ చేసుకునే గ్లాస్ని వేసుకోవడానికి బాస్కెట్ పెట్టాను. ఇలా బాస్కెట్ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టాను. ఇక్కడ సోఫా సెట్ ఏరియాలో ఒక టీపాయ్ పెట్టాము. పైన ఒక ఫ్యాన్ వచ్చింది సీలింగ్కి. కిచెన్లో నుంచి బయటకు రాగానే ఇక్కడ డైనింగ్ ఏరియాలో దివానా పెట్టాము. మా రిలేషన్స్ ఎవరైనా వచ్చినా కానీ దివానా యూజ్ చేస్తారు. అలాగే పక్కనే ఒక కబోర్డ్ వచ్చింది. సో ఈ వాల్కి అయితే ఒక కిటికీ వచ్చింది. కిటికీ పక్కనే సింక్ వచ్చింది. ఇలా సింక్ పైన ఒక క్లాక్ పెట్టాము. క్లాక్ పక్కనే లైట్ వచ్చింది. ఇక్కడ లైట్ కింద అలాగే ఫ్రిడ్జ్ పైన ఒక వాల్ హ్యాంగర్ని పెట్టాను. ఇది మా ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ అండి. శాంసంగ్లో తీసుకున్నాము. అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇక్కడ వాల్కి అయితే ఫోటో ఫ్రేమ్ వచ్చింది. అలాగే ఇలా వాల్ హ్యాంగర్ని కూడా నేనే రెడీ చేశాను. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఫ్రిడ్జ్ పైన ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. సో మేము కార్ తీసుకున్నప్పుడు లక్ష్మీ హ్యుండై నుంచి మాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ని ఇచ్చారు. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే వాల్ హ్యాంగర్ కనిపిస్తుంది కదా. ఈ ఫోటో ఫ్రేమ్ని అయితే amori.comలో బుక్ చేశాను. అలాగే ఇక్కడ వాల్ హ్యాంగర్ని కూడా నేను ఉలెన్తో రెడీ చేశాను. మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ టాయ్ అయితే మాట్లాడుతుంది. ఈ టాయ్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే ఇది మాది టీవీ అండి, 32 inches టీవీ. సో 8 years బ్యాక్ తీసుకున్నాము ఎల్జీ కంపెనీలో. మాకు ఈ టీవీకి అయితే నెట్ కనెక్షన్ డైరెక్ట్గా రాదు. అందుకే ఇక్కడ ల్యాప్టాప్లో నెట్ పెట్టేసి ఏదైనా మూవీస్ ఇలా ల్యాప్టాప్లో పెట్టేసి టీవీకి కనెక్ట్ చేసి ఇలా టీవీలో చూస్తుంటాము. సో ఇక్కడ పైన సెల్ఫ్లో అయితే హోమ్ థియేటర్ పెట్టాము. ఈ సెల్ఫ్లోనే మా ఫోటో ఫ్రేమ్ పెట్టాము. అలాగే ఇదైతే పెన్ స్టాండ్ అండి. ఇంకా పైన సెల్ఫ్లో ఇక్కడైతే టాయ్స్ పెట్టాము. టాయ్స్ పక్కనే ఇక్కడ ఒక గిఫ్ట్ కనిపిస్తుంది కదా. సో మా 10th anniversaryకి అయితే నేను మా హస్బెండ్కి ఇచ్చాను. ఫోటో స్టాండ్కి లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్రేమ్ పెట్టాము. అలాగే ఫోటో స్టాండ్కి రైట్ సైడ్లో ఇక్కడ క్లాక్ పెట్టేసాము. ఇంకా పక్కనకి వెళ్తే ఇలా షీల్డ్ పెట్టాము. మా హస్బెండ్ మలేషియా వెళ్ళినప్పుడు ఐఐడి కంపెనీ నుంచి ఇలా షీల్డ్ని ఇచ్చారు. టీవీ ఏరియా కబోర్డ్స్ పక్కనే ఇక్కడ స్పేస్ వచ్చింది. ఈ బ్యాగ్స్ అన్నీ మెలనివ్వండి. అలాగే ఇక్కడ చైర్ మెలనిది.
ఈ వాల్కి కిటికీ వచ్చింది, అలాగే కర్టెన్ వేసాము. సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా చార్లీ హెల్మెట్. అలాగే ఈ హాల్లో 2 ఫ్యాన్లు వచ్చాయి. ఇక్కడ మెయిన్ డోర్ పైన కాలింగ్ బెల్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మీరే ముందుగా చూడొచ్చు. ఇంకా మన ఛానల్ గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.